అహమేవాసం అంటే నేనే ఉన్నా సృష్టికి పూర్వం. ఇది దీని అర్థం. అహమేవాసం ఏవా అగ్రే సృష్టికి పూర్వం నేనే ఉన్నా. నా అన్యత్ యత్ సదసత్పరం. సత్ అసత్ కంటే పరమైంది అంటే కార్యకారణాల కంటే అంటే ఈ భౌతిక జగత్తు. కార్యకారణాలతో ఏర్పడిన ఈ జగత్తు కంటే పరమైనది బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది నాకంటే వేరు కాదు అని చెప్తున్నారు. సత్ అసత్తుల కంటే పరమైనటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది నాకంటే వేరైంది కాదు అని చెప్పారు ఈ వాక్యం. పశ్చాదహం అంటే సృష్టి తర్వాత కూడా నేను అంతర్యామి రూపంలో ఉంటాను అని చెప్పి చెబుతున్నారు. యద్ ఏతచ్చ యద్ ఏతచ్చ అంటే ఇగో ఈ మొత్తం ఈ భౌతిక జగత్తు ఏదైతే ఉందో ఆ భౌతిక జగత్తు కూడా నేనే. ఎందుకంటే అది నా యొక్క ప్రాకృత రూపం, విరాట్ రూపం అని చెప్పి చెబుతున్నారు. యోవ శిష్యేత అంటే ప్రళయం తరువాత నేను అవశిష్యతే నేనే ఉంటాను అని చెప్పి మళ్ళీ చెబుతున్నారు. ఎవరైతే ప్రళయం తర్వాత కూడా ఉంటారో అతడు నేనే. ఇంకెంతకన్నా ఏం చెప్పాలి బాబు మీరు? భగవంతుడు ఇంతకన్నా ఇంకేం చెప్తాడు చెప్పండి ఆయన గురించి ఆయనకి.